మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకు ఇచ్చేసి అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హిమాంశు శుక్లా ఐఏఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్. ముఖ్యమంత్రి గారి రివ్యూ కార్యక్రమం ఉండడం వల్ల కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వస్తామని చెప్పి ముందస్తు సమాచారం అందించడం జరిగింది. గుంటూరు నగర ప్రథమ పౌరులు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రనాథ్ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారిని వేదికని అలంకరించవలసిందిగా. లిడ్ క్యాప్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఏపీ రెరా మాజీ చైర్మన్ శ్రీ డాక్టర్ రామ్నాథ్ గల్మాటి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నైస్. ఏపీఐడిసి చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రవాసాంధ్ర ప్రముఖులు కానూరి శేషుబాబు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రేపటి కోసం దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ ఎండి శ్రీ మికిలినేని శ్రీకాంత్ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రేపటి కోసం పత్రిక సంపాదకులు శ్రీ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అతిథులు కార్యక్రమానికి ఆలస్యంగా విచ్చేస్తారు. ముందుగా కార్యక్రమంలో ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి శ్రీమతి వెంకటరమణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కడుపులో
పోయేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి మనసు యుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవులు ఇంగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచు. గౌరవ అధ్యక్షులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా నిర్వహించవలసిందిగా కోరుచు. ఈనాటి రేపటి కోసం దినపత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు రామనాథ్ బాబు గారికి, వెస్ట్ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు మాధవి గారికి, శేషు గారికి, రేపటి కోసం దినపత్రిక ఎండి శ్రీకాంత్ గారికి, ఏపీఐడిసి చైర్మన్ ప్రభాకర్ గారికి, లిక్కర్ చైర్మన్ పిల్లి మాణిక్యాల గారికి, అదేవిధంగా పెద్దలు పత్రికా ఎడిటర్ శాఖమూర్తి శ్రీనివాస్ ప్రసాద్ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి జర్నలిస్టులు, అభిమానులు, పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపటి కోసం అనేది ఇట్స్ అన్ ఇమాజినరీ. You can think about the past, you can think about the present. You can't, but you have to think
వాట్ హ్యాపెన్ టుమారో అనేది యూ క్యాన్ జడ్జ్ ఇట్ అండ్ యూ క్యాన్ అసెస్ ఇట్. కానీ రేపు అనేది అనుకోకపోతే జీవితమే లేదు. ఆ రేపటి కోసం అనే పేరులోనే నిగూఢమైనటువంటి భావజాలంతో కూడినటువంటి సమాజ శ్రేయస్సు ఉంది అని చెప్పి నా భావన. పేరులోనే కాదు, గత 7 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించడం ఒకటే కాకుండా మనకి ఏది అవసరం అనేది కూడా సూచించడం అనేది పత్రికకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అలాంటి ఆలోచనని కొనసాగిస్తున్నటువంటి ఈ పత్రిక యాజమాన్యాన్ని, పత్రికలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ పత్రికలో విశేషం ఏంటంటే అపార అనుభవం ఉన్నటువంటి పెద్దలు. ఎవరు కూడా కుడ్ నాట్ ఫైండ్ లెస్ దాన్ 40 years జర్నలిస్ట్ మనం ఎక్కడ చూడండి ఈ సభలో. అంటే దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి అనుభవం, ఎన్నో పేపర్లో పనిచేస్తున్నటువంటి అనుభవం. పెద్దలు కోవలమూడి రవీంద్ర గారు, గుంటూరు మేయర్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆశిస్తూ వారికి చిరు బుక్ ఇవ్వవలసిందిగా కోరుతాను. ఇదిగోకి నేను చిరు బుక్ అన్నాను కదా, పెద్ద బుక్ వేస్తాను. అపార అనుభవములు ఇక్కడ పనిచేయడం అనేది ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషం. మీ శక్తి యుక్తి ఉన్న సమాచారాన్ని సామాజిక అవసరాలను ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వానికి ప్రజలకి సంధానకర్తగా, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి నిబద్ధతతో పనిచేస్తూ ఉంది, ఆ విధానంలో ఎక్కడైనా దాగుడు మూతలు ఉన్నాయా, నష్టం సమాజానికి ప్రజలకు. కాబట్టి అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిబద్ధతతో సూచన చేసే అంశాలను కూడా మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది అంతేకాకుండా ఎక్కడైనా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కూడా వెనుక ముందు చూడకుండా మీరు అనుకున్నది ఒకటి, అమలు అవుతున్నది ఇంకోటి అనే భావన కూడా చాలా స్పష్టంగా తెలియజేసే పత్రిక ఈ మధ్యకాలంలో చూడటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకంటే పర్సనలైజ్ అయిపోతా ఉంది, పార్షియలైజ్ అయిపోతా ఉంది, రీజనలైజ్ అయిపోతా ఉంది. కానీ
రేపటి కోసం మాత్రం నిజమైన సమాజంలో రేపటి కోసమే పనిచేస్తున్నట్టుగా కనపడే పత్రిక అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ విభిన్నమైనటువంటి ఎందుకు ఆలోచించిందో నాకు తెలియదు, కానీ చూడగానే యాంబియన్స్ కూడా పత్రికని చూడగానే ఆ గ్రీన్లో వైట్ మీరు గమనించారు లేదు, గ్రీన్లో వైట్ ఉండే పత్రికలు మనం ఎక్కడ చూడం. ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ముస్లిం పత్రికలు రీజనల్లో లోకల్ పత్రికల్లో ఆ గ్రీన్ ఒకటి వేసి దాంట్లో బ్లాక్ వేస్తా ఉంటాం. ఇప్పుడు ఓన్లీ వన్ మ్యాగజైన్ we have been observing with this color. దాని అర్థం వారు మాట్లాడేటప్పుడు చెప్తారు, కానీ ప్రస్తుత కాలంలో గౌరవప్రదంగా సమాజ శ్రేయస్సు కోరి జర్నలిజంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా మీ అందరూ కూడా పనిచేసే విధానం నేను గమనించినట్లయితే, ఎందుకంటే 33 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల ఎన్నికైన సందర్భంలో మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉంటాను. ఇవాళ ఉన్న పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా ఇది మీకోసం కాదు, ఇది రేపటి కోసం అనే భావన ఉట్టిపడలేదు. ప్రతి అక్షరాన్ని ఏ రకంగా పొందిగా మీరు అంశాలను బట్టి అక్షరమాలని పత్రిక ద్వారా పాఠకులు కథకులుగా మారిన సందర్భంలో వాళ్ళ భావం వర్ణానిత్యం అని చెప్పి అలాంటి ఆనందం పొందే పత్రిక ఈనాటి రేపటి కోసం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే అనేక మంది పెద్దలు మాట్లాడే సందర్భంలో మధ్యలో నాకు కొత్త టోపీ పెట్టారు కాబట్టి శ్రీనివాస్ ప్రసాద్ గారు మధ్యలో మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ ఉంటాను. మరి రత్న మాట్లాడుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు, కానీ సమాజంలో కాపాడే ఫోర్త్ ఎంపైర్గా, ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిజమైన పత్రికగా కొనసాగుతున్నటువంటి మీ సేవకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా మరి మన ఎడిటర్ గారు అపార అనుభవమైనటువంటి శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎన్నో పత్రికల్లో పనిచేసినటువంటి అనుబంధం, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి అనేక భాషల్లో చంద్రబాబు నాయుడు ఎక్స్ఓ, రామ్నాథ్ బాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, ఇంగ్లీష్లో అనువాదం చేసినటువంటి సత్యం గారు, వీళ్ళు ముగ్గురు ఆ బుక్ చదువుతా ఉంటుంటే
చంద్రబాబు నాయుడు గారు నమూనా ఏదైనా ఉందంటే చాలా పుస్తకాలు చాలామంది రాశారు. ఇంకా ఆ ఎక్స్పో చదివితే చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా అర్థమయ్యేలాగా, ఏ భాషలో రాసినా అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా ఇంగ్లీష్లో కానీ, జర్మన్లో కానీ, తెలుగులో కానీ, ఏ భాషలో కూడా రాసినా అంత చక్కగా రాసినటువంటి శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు శ్రీనివాస్ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు. శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మొన్ననే నగర ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు కోవెలమూడి రవీంద్ర గారు. అంటే ఇక్కడ గుంటూరు నగర మేయర్కి ఒక చిన్న ప్రత్యేకత ఉందండి. అంటే అందరికీ చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ గతంలో నడింపల్లి నరసింహారావు గారిని గుంటూరు కేసరి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మేయర్గా చేశారు. ఆయన మేయర్గా ఎంపిక చేసింది మన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారి తాతగారైన మోతీలాల్ నెహ్రూ గారు. అంటే మోతీలాల్ నెహ్రూ గారి స్థాయి వ్యక్తి గుంటూరు నగర మేయర్గా ఎవరు ఉండాలని నిర్ణయించారంటే ఆ స్థానానికి అంతటా ప్రాముఖ్యత ఉంది. ఆ స్థానానికి వచ్చిన కోవెలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా మనకి గుంటూరు గారు మా సోదరికి కొత్తగా ఎన్నికయ్యారు, ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చారు. వారికి అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మా గురుతుల్యులు, మా మార్గదర్శి డాక్టర్ రామనాథ్ గారు, మా మిత్రుడు ఏపీఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, అదేవిధంగా నా మిత్రుడు లిడ్ క్యాప్ చైర్మన్ పెళ్లి మాణిక్యరావు గారు, ప్రవాసాంధ్ర ప్రముఖుడు కానూరు శేషబాబు గారు, నా మిత్రుడు నిఖిలాన్ శ్రీకాంత్ గారు, అందరికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, నాతో పాటు ముఖ్యంగా మన పత్రికని ఇన్ని రోజుల పాటు బాగా అన్ని వాళ్ళు సొంత పత్రికగా భావించి ఈ సమాజంలో ఈ 6-7 జిల్లాల్లో బాగా నిలబెట్టిన నా సహచర పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అనాథ శిశువుగా దేశ చిత్రపటంలో ఆవిర్భవించింది. ప్రకృతి సిద్ధంగా లభించిన సహజ వనరులు, అంతకు మించిన నైపుణ్యంతో కూడిన మానవ వనరుల ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్నింటిలోనూ మంచి చెడు ఉన్నట్టే రాజకీయాల్లోనూ ఆ పరిస్థితి ఉంది. వాటిని విచక్షణతో పరిశీలించి సామాన్య ప్రజానీకాన్ని చైతన్యపరచడంలో విద్యావంతులు, మేధావులు విఫలమయ్యారని చెప్పక తప్పదు. 100 మంది దుర్మార్గుల అరాచకం కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని ఎందరో మహానుభావులు చెప్పారు. మేధావులు, విద్యావంతులు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వారిలో ఎక్కువ మంది ఈ సమాజాన్ని రాజకీయ రంగుటద్దాల్లోనే పరిశీలించడం మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అభ్యుదయవాదులు, అభివృద్ధి కాముకులు, రాజకీయాలకు అతీతంగా గొంతుకు వినిపిస్తున్న వారి మనోభిప్రాయాలు జనభావనకి అంతగా పోతున్న దాఖలాలు లేవు. దాన్ని కొంతవరకైనా భర్తీ చేయాలనే సత్సంకల్పంతోనే రేపటి కోసం దినపత్రిక సరికొత్త దృక్పథంతో మీ ముందుకు నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా నాయకుల ఆలోచన దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచడమే ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అయిందని చెప్పవచ్చు. ఎప్పటికైనా రాజకీయాలకు అతీతంగా భావితరాల బంగారు భవిత కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అక్కడి తెలుగువారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం అక్కడి వారి కంటే తెలుగువారి తలసరి ఆదాయం అధికంగా ఉంటున్నారు. సృష్టికర్తగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చూపిన దార్శనికతే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఆ తరహా అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పునరావృతం కావాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. జారు మెట్లపై ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తును పునరుద్ధరించే సత్తా వర్తమాన రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్నదన్న ఈ ప్రజానీక నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్యత నేటి ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే మద్దతు తెలుగుదేశం పార్టీకి
ఇస్తున్నట్టుగా మనం భావించిన అవసరం లేదు. మన రాష్ట్రం, మన పిల్లలు భవిష్యత్ కోణంలోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటం అంటే మన భవిష్యత్తుకు మనం బంగారు బాట వేసుకున్నట్టే. ఆ ఉద్దేశంతోనే విద్యావంతులు, మేధావులు, ప్రగతిని కల్పించే వారి ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం ద్వారా ప్రజలలో చైతన్యం నింపేందుకు రేపటి కోసం సిద్ధంగా ఉంది. రాజకీయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోణంలోనే ఈ పత్రికను ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆదరించాలని అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. స్వాగతవచనాలు పలికినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జి చంద్రశేఖర్ గారు క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా వారి నివేదిక నుంచి ఆహ్వానం చేస్తాను కోరుతున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదే మాదిరిగా అతిథులకు గౌరవం. ఈ పేరు రేపటి కోసం అనే ఈ పేరు ప్రపంచంలో ఒక ఆలోచన కలిగేస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు వార్తల నుంచి రోజు పోయి ఈ నిమిషంలో ఏం జరిగిందో క్షణాల్లో పాఠకులు కలిగించారు. డిజిటల్ మీడియా ప్రపంచంలో రేపటి కోసం ఉన్న సందేహం కలుగుతుంది. రేపు ఏం జరుగుతుందో ముందే మనం చెప్పాలి. అలాంటి కథనాలు అందించాలన్న ఉద్దేశంతో రేపటి కోసం పాఠకులు ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో విశేష ఆదరణ పొందిన రేపటి కోసం దినపత్రిక గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పత్రికలో పనిచేసే సిబ్బందిలో 70% మందికి పైగా 30 సంవత్సరాలకు పైబడి అనుభవం గడించిన వారు. ఈ పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరం ఆణిముత్యం, కథనాలు అద్భుతం, ప్రతి వార్త సంచలనమే. రేపటి కోసం దినపత్రికలో ప్రచురితమయ్యే ఎన్నో పరిశోధనాత్మక కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించిందంటే ఈ పత్రిక ప్రత్యేకత ఏంటో మీకు ఇట్టే చెప్పాలి. రిపోర్టులకు పూర్తి స్వేచ్ఛ, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం వార్తలకే ప్రాధాన్యత ఇవ్వండి, మంచి కథనాలు రాయండి అని ప్రోత్సహించడంలో మేనేజ్మెంట్ ముందుంటుంది. ఇతర పత్రికలు రేపటి కోసం పత్రికకు వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వార్త విషయానికి వస్తే మండలం, జిల్లా మారితే వార్త కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఒక వార్త సుమారు 6 జిల్లాల పాఠకులలో చదువుకునే అవకాశం ఒక రేపటి కోసం పత్రికల నుంచి సాధ్యమవుతుంది. ఉదాహరణకు విజయవాడలో ఒక విషయం జరిగితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా పాఠకులు కూడా చదువుకోవచ్చు. 40 సంవత్సరాలు పైబడిన సంవత్సరాల అనుభవం ఉన్న కాలమిస్టులు అద్భుతమైన కథనాలను అందిస్తున్నారు. 6 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రేపటి కోసం దినపత్రికను త్వరలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో కూడా విస్తరిస్తున్నాం. అప్పుడు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. ఏఈఎల్సి సంస్థ సెంట్రల్ సినెట్ బిషప్ గవర్నర్లు రెవరెండ్ డాక్టర్ జోహన్ బాబు గారి సందేశాన్ని వస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రేపటి కోసం పనిచేస్తున్న ఎడిటర్ గారు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారికి, ఇక్కడ చేరి ఉన్న విలేకరులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, రేపటి కోసం అనే ఈ పత్రిక ద్వారా వెలువడే సమాచారం మన తెలుగు ప్రజలని మరింత చైతన్యవంతం చేస్తూ ఉంది. శ్రీ
డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు మొదట వాట్సాప్లో పంపించేవారు. దాన్ని చదివి చాలా విషయాలు గ్రహించడం జరిగింది. ఇప్పుడు ఇది దాదాపు 6 జిల్లాలకు ఈ పత్రిక వెళుతూ ఎన్నో గొప్ప సేవలు, ఎంతో సమాచారాన్ని అందిస్తూ ఉంది. మరి మేము కూడా చాలామంది సేవకులు, పాస్టర్స్, మరి ప్రత్యేకించి సెంట్రల్ గుంటూరు సినల్లో కూడా చాలామంది ఈ పత్రికను ప్రమోట్ చేస్తూ చదువుతూ ఉన్నారు. రేపటి కోసం అనే మాట రాజా గారు చెప్పినట్లు చాలా ముందు చూపుతో కూడింది. ఒక ముసలి తాత పడస విత్తనం నాటుతూ ఉంటే పడుచువాడు ఎగతాళి చేస్తాడు. తాతగారు ఎప్పుడు ఈ చెట్టు పెరుగుతుంది, కాయలు కాస్తుంది, ఎప్పుడు మీరు దీన్ని అనుభవిస్తారు అంటే ఆ ముసలి వ్యక్తి చెప్పాడు, ఇది నా కోసం కాదు, నా మనవడి కోసం అని. ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అది ముఖ్యంగా పత్రిక ద్వారా చదివేవారు రేపటి మన భవిష్యత్ కోసమై ఆలోచన చేయాలి. ఎక్కడ చూచిన సమాజంలో అసమానతలు పెరిగిపోతున్న ఈ తరుణంలో ఈ పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం, ఐక్యత కలిగించాలని, మరి రేపటి కోసం పనిచేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పత్రికను ఆ భగవంతుడు నిండారుగా దీవించాలని నేను మనసారా కోరుకుంటూ అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపటి కోసం పత్రికలు కూడా వస్తూ పోతాను. థ్యాంక్ యూ. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారుడు, గౌరవనీయులు మీర్జా గఫార్ బేగ్ గారిని వారి వేదిక మీదకి వచ్చి సందేశించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదంత కరుణామయుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే వేదిక ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. ఈ కార్యక్రమానికి రావడానికి నేను ముఖ్య కారణం శ్రీనివాస్ ప్రసాద్ గారు. కొన్నేళ్ల క్రితం హెచ్సివిలో వారు పనిచేసేటప్పుడు నేను ప్రతి శుక్రవారం ఇస్లాం ధర్మం గురించి ఒక అరగంట సేపు ధార్మిక ప్రసంగం చేసేవాడిని. అది గుర్తు పెట్టుకుని నాన్న తర్వాత మళ్ళీ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి కోసం, ఇందాక అసలు రేపటి కోసం మా టైటిల్ గురించి మన ఎమ్మెల్సీ రాజా గారు ముందే చెప్పేశారు. మొత్తం తర్వాత చెప్పిన వారు కూడా చెప్పేశారు. ఒక అద్భుతమైన మాట అన్నమాట అది టైటిల్. పేర్లు ఎట్లా ఉన్నాయి, పత్రికల పేర్లు, ఇలాంటి పేరు కొత్తగా, ఆలోచన కొత్తగా ఉంది. ఇవాళ సంగతి వద్దు, రేపటి కోసం పని చేద్దాం అనే ఉద్దేశంతో ఈ పత్రిక పేరు సెలెక్ట్ చేసిన వారందరికీ ఎంతో ధైర్యంతో, పత్రిక నడపడం అంటే మాటలు కాదండి. మనం అనుకుంటాం ఏముంది, యాడ్స్ వస్తాయి, ఏవి వస్తాయి, ఇవి వస్తాయి, అదే చాలా కష్టమైన విషయం. ఒక పత్రికని జనంలోకి తీసుకురావాలంటే అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి
తీసుకొస్తున్న యాజమాన్యానికి, చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈ పత్రికలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ, ఎడిటర్గా తన వంతు అద్భుతమైన సేవలు అందిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పత్రిక ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించి నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని మనసారా కోరుకుంటూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను, విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు బేగ్ గారు. ఒక్క నిమిషం బేగ్ గారు మీరు సత్కరించాలి. బేగ్ గారు చాలా క్లుప్తంగా మంచి అంశం గురించి చెప్పారు. ఏంటంటే పత్రిక నడపడం అనేది సామాన్యమైన విషయం కాదని చెప్పి, ఫైనాన్స్ ఉంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే సరిపోదు, ఫైనాన్స్ ఉండాలి. ఈ రెండు కాడి కింద జోడెద్దులాగా ఉంటే కానీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన రేపటి కోసం దినపత్రిక కుటుంబ సభ్యులకి, ఇతర పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేటి మానవ గమనం, దాని యొక్క స్ఫూర్తి రేపు. ఆ యొక్క రేపు అనే స్ఫూర్తితో ఆవిర్భవించిన దినపత్రిక రేపటి కోసం. ఈరోజు ఎంతో బయాస్డ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఉన్న క్రమంలో జర్నలిజం అనేది ఒక సవాలుగా ఉన్న పరిస్థితుల్లో నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరినీ ఆలోచింపజేసే విధి విధానంతో వారి యొక్క ప్రతి ఒక్క ఆర్టికల్ని విశ్లేషాత్మకంగా ప్రజల్ని నిజంగానే ఆలోచింపబడేలాగా చేస్తున్న రేపటి కోసం దినపత్రిక యాజమాన్యానికి, ఎడిటర్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన శాఖమూరి శ్రీనివాసరావు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ మరింత ఆదరణతో ఈ యొక్క దినపత్రిక ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు రామనాథ్ బాబు గారిని, అదేవిధంగా మేయర్ గారిని, ఇద్దరిని, శేష్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన అలాగే సోదరి మాధవ్ గారు, తదితర పెద్దలందరికీ నమస్కారాలు. గౌరవనీయులైన శ్రీకాంత్ గారికి, వైశ్వనాథ్ గారికి కూడా ఈ 7వ వార్షికోత్సవ సందర్భంగా నా శుభాభినందనలు. అంతేకాకుండా నా కృతజ్ఞతలు కూడా, ఎందుకంటే ఈ పత్రిక పబ్లిషింగ్లో నా పాత్ర కూడా కొద్దిగా ఉంది. ఈ రేపటి కోసం దినపత్రిక సమకాలీన సామాజిక పరిస్థితులను అర్థం పట్టినట్లుగా తీర్చిదిద్దినందుకు ఈ పత్రిక యాజమాన్యానికి, ఎడిటోరియల్ బోర్డుకి అందరికీ కూడా నా అభినందనలు. ఇదే విధంగా 100 సంవత్సరాల పండుగ కూడా జరుపుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి శ్రీనివాస ప్రసాద్ గారికి, తర్వాత ఎడిటోరియల్ స్టాఫ్కి, అదేవిధంగా పత్రికా విలేకరులకి, కంపోజర్స్కి, ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులు కూడా నా అభినందనలు. ఈ పత్రికని మరింత అభివృద్ధికి తీసుకెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పి నేను మీకు సపోర్టివ్గా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. నేను ఏపీ ఎన్ఆర్టీ సొసైటీని ఒక డైరెక్టర్ కింద, ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ కింద చేశాను. నేను ఈ రేపటి కోసం అనేది ఇక భవిష్యత్తుని మనం చూపించే ఒక పత్రిక ఇది. దానికి నేను భవిష్య దర్పణం అనే ఒక ఆర్టికల్ కూడా ప్రతి సోమవారం ఒక ఎడిటోరియల్గా నేను రాయటం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు మన రాష్ట్ర ప్రజలు కానీ, లేకపోతే మన విద్యార్థులు కానీ, లేకపోతే మన ఔత్సాహికులు కానీ, పారిశ్రామికులు కానీ పడుతున్నటువంటి ఆవేదన కానీ, లేకపోతే వారు కోరుతున్న భవిష్యత్తులో వారికి కావాల్సిన అవసరాలు ఏమిటి అనే దాని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించి రాయటం జరుగుతూ ఉంది. ఉదాహరణకి మన విద్యార్థులు అమెరికాలో ఇప్పుడు కొద్దిగా పడుతున్నటువంటి కొన్ని బాధలు కానీ, లేకపోతే ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఇష్టం మీద వెళ్ళి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి కొన్ని సలహాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా నా వంతు నేను కూడా ఈ పత్రికకి రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే విధంగా ముందు కూడా నా వంతు సహకారం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా
తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Thank you, Shesh Babu garu. A wonderful job you are doing. It's not only a small thing. ఎందుకంటే పేపర్లో ఒక స్పెషల్ ఐటమ్స్కి చాలా స్పెషాలిటీ ఉంటుందండి. ఎందుకంటే హిందూ అనగానే జీవన్ రెడ్డి, అట్లాగే ఎప్పుడో నెల్లూరు వార్తల్లో వెంకటరామ గారు రాసేవాళ్ళండి చిలుకులు అని చెప్పి. వాటిని ఆ రోజుల్లోనే స్వాతంత్ర సందర్భంలోనే వాటిని చూడటానికి పేపర్ మొత్తం కంటే వాటిని చూడటానికి. అట్లాగే ఒక 2-3 సంవత్సరాల క్రితం చనిపోయారు అనేక పత్రికల్లో పనిచేసిన దేవిప్రి అని ఈ ప్రాంతవాసే, పేరు హిందూ కానీ ఆయన ముస్లిం. దేవిప్రి రన్నింగ్ కామెంటరీ అని చెప్పి సంవత్సరాల తరబడి వచ్చాయి. ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, పొలిటీషియన్స్కి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు కానీ అది సాధ్యపడేది కాదు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసేవాడంటే కొన్నిసార్లు పాలక ప్రభుత్వాలు ఇబ్బంది పడేవాడు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రన్నింగ్ కామెంటరీ 4 సెంటెన్స్లో 3 సెంటెన్స్లోనే గమ్మత్తుగా ఆ రోజు జరిగే అంశం మీద స్పందించేవారు. అట్లా మీరు వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేది మీరు చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా మన తెలుగులో చెప్పడం అనేది సామాన్యమైన విషయంగా చాలా సంతోషం. చేస్తున్నటువంటి సేవకి సమాజాన్ని. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. మాట్లాడతా ఓకే. తర్వాత మా ఏపీఐడిసి చైర్మన్ డాక్టర్ డేగల్ ప్రభాకర్ గారు. నమస్కారం. సభాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఇప్పుడు మన ప్రీతం ఎమ్మెల్సీ గారైనటువంటి ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి నగర మేయర్ రవీంద్ర గారికి, వెస్ట్ ఎమ్మెల్యే మొక్కల్లా మాధవ్ గారికి, అలానే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మాజీ రేరా చైర్మన్ అయినటువంటి రామనాథ్ గారికి, పెద్దలు పిల్లి మాణిక్యరావు గారికి, అలానే ఈ పత్రిక సెక్రటరీ అయినటువంటి శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ గారికి, శేషబాబు గారికి, ఎండి అయినటువంటి శ్రీకాంత్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి కోసం అనే పేరులోనే చాలా అన్నగారు చెప్పినట్టుగా చాలా సమాచారం ఉంది. భవిష్యత్తే రేపటి కోసం. అటువంటి మంచి పేరు, ఫ్యూచర్ అటువంటి దినపత్రికకి ఎడిటర్ అయినటువంటి శ్రీనివాస ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఏ సమస్య నిర్భయంగా నిజాయితీగా మాట్లాడి, అలానే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ రేపటి కోసం దినపత్రిక ద్వారా మనకి పేదలకి వాళ్ళ వాక్ వినిపించే విధంగా చేసినటువంటి ఈ పత్రిక దినదినాభివృద్ధి జరిగి మనందరం కూడా అత్యున్నత స్థాయిలో ఈ పత్రికను చూడాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. అలానే 7వ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, శ్రీనివాస ప్రసాద్ గారికి, అట్లానే ఎండి శ్రీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాట్లాడవలసిన
వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను. నేను గత సంవత్సర కాలంగా మన ఈ పత్రికలో ఫ్రీలాన్స్గా ఎడిటోరియల్ పేజీలో ఒక కాలం రాస్తూ ఉన్నాను. అందుకు అవకాశం ఇచ్చిన పత్రిక యాజమాన్యం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి కోసం పత్రిక ఏదైతే విభజిత ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిందో, ఇది ఈరోజు సామాజిక అంశాలు, రాజకీయ అంశాలే కాకుండా ఆరోగ్యం, అన్ని అంశాలపైన, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ అన్ని అంశాలపైన పూర్తి విశ్లేషణ, ప్రతి అంశంలో కూడా కూలంకషంగా చర్చించడానికి, సమగ్రంగా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి కాలం కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా యుఎస్ నుంచి రాసినా లేకపోతే ఎక్కడి నుంచి తెలుగులో చాలా చక్కటి రేపటి కోసం, అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఈ పత్రికలో నేను కాలమిస్ట్గా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ ప్రసాద్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలమ్మా. కుమారి సారీ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న పెద్దలకు, రైటర్స్, ఎడిటర్స్, కాలమిస్ట్ అందరికీ కూడాను నా హృదయపూర్వక వందనాలు. అండ్ రేపటి కోసం సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడాను అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ రేపటి కోసం 7వ వార్షికోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఇక్కడే కనిపించిందండి. నేను మెనీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను అండ్ ఐ సా హియర్, అంటే ఇక్కడ ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వారిని పిలిచి, వారిని గౌరవించి, ఇక్కడ వారి అభిప్రాయాలు కూడా సేకరించి ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మేము ప్రతిరోజు చదువుతూ ఉంటాం. బీయింగ్ అ రైటర్ ఇన్ దట్ పర్టికులర్ రేపటి కోసం ఐఎమ్ బీయింగ్ ప్రౌడ్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రెస్ ఫ్రీడమ్ లేదండి, ఇండియాలో లేదు అని పాశ్చాత్య దేశాలు కానీ పాశ్చాత్య సర్వేలు కానీ చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఈనాడు ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, చదువుతూ ఉండేదాన్ని. ఐ వాజ్ రీడింగ్ మెనీ పేపర్స్ అండ్ బుక్స్ అండ్ లైక్ దట్. చదువుతున్నప్పుడు ఈనాడు మించింది ఇంకోటి ఉండదు అని చెప్పేవారు. బట్ నేను చదువుతూ అండ్ ఈ రేపటి కోసం అనేది నాకు పరిచయం అయిన తర్వాత ఈ ప్రెస్ ఫ్రీడంలో ఇందాక వక్తలు చెప్తూ ఒక మాట అన్నారు, కరేజియస్, ధైర్యంతో కూడుకున్న, బయాస్ లేని ఒక న్యూస్ పేపర్ అంటూ ఉంది అంటే అది రేపటి కోసం. అది కూడా ధైర్యంగా, నిర్భయంగా నిజాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంది. దాంట్లో నేను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. అండ్ ఇక్కడ నేను పర్టికులర్గా అడ్వకేట్గా ఈ కాలమ్స్, లీగల్ కాలమ్స్ రాయడం జరుగుతుంది. యాజ్ అ సైకాలజిస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాను. వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాము రియాలిటీలో, అవి రాయడం జరుగుతుంది. అండ్ ఏపీహెచ్ఆర్డిఐలో నేను పర్మనెంట్ ఫ్యాకల్టీగా ఉండడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న సోషల్గా జరిగే ఒక అంశాలను కూడాను దీనిలో నేను అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. జై హింద్. Not only to the court, not only to the society, what you are going to do with the paper, the real exhibition is going good. Thank you. Hats off to you. ఉత్తరాంధ్ర ప్రాంత బాధ్యులు, రేపటి కోసం పనిచేసే పెద్దలు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మల్లంపాటి యుగంధర్ రెడ్డి గారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు ధన్యవాదాలు. రేపటి కోసం మిత్రులకు 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రేపటి కోసం ఎవరి కోసం? మన కోసం కాదు, మీకోసం కాదు, రేపటి తరం కోసం. చాలా పత్రికలు యజమాని కోసం. నాకు తెలిసి ఇక్కడ మనం యజమాని కోసం కూడా కాదు. రేపు బాగుండాలి. ఇందాక పెద్దలు ఆల్బర్ట్ రాజా గారు చెప్పారు. భవిష్యత్తు అందరూ కూడా ఈరోజు బాగోకపోతే రేపు బాగుంటుంది అనుకుంటాం. మన పత్రిక పేరే రేపటి కోసం పెట్టుకున్నాం. ఖచ్చితంగా మన పత్రిక బాగుండాలి. పత్రికతో పాటు విలేకరులు బాగుండాలి. పత్రికలో పనిచేసే సిబ్బంది అంతా పాత్రికేయులు బాగుండాలి. 2 యాంగిల్స్ ఇందులో చేరడం ద్వారా ఒక రకంగా మనం బాగున్నాం. మిగతా పత్రికల్లాగా పోటీ లేదు. మిగతా పత్రికల్లాగా ఒకరి పరుగులు లేవు. ఎప్పుడన్నా రాత్రి 8 గంటలకి 9 గంటలకి వార్త పంపిస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫోన్ చేస్తారు. అయ్యా ఈ టైంలో హాయిగా ప్రశాంతంగా టీవీ చూడండి, ఈ టైంలో ఎందుకు కంగారు పడతారు, వార్త ఎందుకు పంపిస్తారు. మిగతా పత్రికల్లో చాలా మంది విలేకరులు ఒత్తిడితో చనిపోతున్నారు. ఒత్తిడితో రకరకాల రోగాలు పాలవుతున్నారు. మనకు అటువంటి ఒత్తిడి ఏమీ లేదు యాజమాన్యం నుంచి. ఆ రకంగా మనం రేపటి కోసంలో చేరినందుకు మన రేపటి కోసం రేపైతే మనకు ఉంది ఒక రకంగా. అలాగే ఈరోజు పత్రికల డైనమిక్స్ మారిపోయాయి. ఇందాక పెద్దలు చెప్పారు, పత్రిక బతకాలి, పత్రిక బతికితేనే మనం బతుకుతాం. పత్రికను బతికించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అయితే ఈ యాజమాన్యం అంత ఒత్తిడి కూడా పెట్టడం లేదు మన మీద. పత్రిక బాగుండాలంటే విలేకరులు కూడా బాగుండాలి. కాబట్టి విలేకరులతో పాటు మొత్తం మన సభ్యులు కానీ విలేకరులు కానీ ఎటువంటి టీం అంతా బాగుండాలి. కాబట్టి పత్రికను ఏ విధంగా ప్రెజర్ లేకుండా ప్రారంభించారు శ్రీనివాస్ ప్రసాద్ గారు, అదే సిస్టమ్ కొత్త సిస్టమ్ డెవలప్ చేసి విలేకరుల రేపు కూడా బాగుండాలి. విలేకరులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా బాగుండే సిస్టమ్ ఒకటి డిజైన్ చేసి ఈ పత్రిక 10 కాలాల పాటు రాష్ట్ర భవిష్యత్తుకి రేపు మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. అమరావతికి ముందు లేదంటే ఉంది. ఎందుకు పునఃప్రారంభం అవుతుంది? కొత్త భవిష్యత్తు కోసం, కొత్త రేపటి కోసం పునఃప్రారంభం కాబోతుంది. మనం కూడా ఆ కొత్త దాంట్లో భాగస్వామ్యంలో అవుదాం. మన భవిష్యత్తు కూడా ఈ రేపటి కోసం పత్రికతో ముడిపడి మరింత ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎంతమంది చూశారో తెలియదు కానీ నాగవారిని ఆయన ఫ్రీడమ్ అనేది మరి ముఖ్యంగా ఈ జర్నలిజంలో మేనేజ్మెంట్స్ యొక్క ఒత్తిడి ఏ జర్నలిస్ట్ మీద ఉండకూడదని చెప్పి, అలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైనటువంటి సమాచారాన్ని సమాజం గురించి, సమాజ శ్రేయస్సు గురించి పనిచేయగలుగుతారని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ ఏ తరానికి కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి. వారిని తలుచుకోవాల్సినటువంటి సమయం, సందర్భం. మరి ఆ రకంగా గుర్తుకు వచ్చేలాగా మీరు ఇండికేషన్ వేయడం అనేది చాలా ఉదాహరణ అని చెప్పి మీకు మనం చేస్తూ, మల్లికార్జునరావు ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారు. మీరు వచ్చి మాట్లాడవలసింది కోరుతాము. వేదికపై ఆశీనులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకు, అలానే నా సహచర పాత్రికేయ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మనందరం ఇక్కడ రేపటి కోసం పత్రిక వార్షికోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం కావడం చాలా ముదావహం. దాదాపు దశాబ్ద కాలం పైగా తెలుగు పత్రికా రంగంలో ధైర్యం చేసి ఎవరు ముందుకు రాలేదు. చాలా పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు కూడా కాలగమనంలో మూతపడ్డాయి. అంటే మీకు కొంతమంది తెలియకపోవచ్చు, ఆంధ్రభూమి దినపత్రిక దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఈ మా పత్రికా రంగంలో నడిచి చివరికి నడపలేక
మూసివేయబడింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చాలామంది నిరుద్యోగ జర్నలిస్టులకు అవకాశం కల్పించిన మా మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పత్రికలో ఏ పత్రికలో లేని విధంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలు ప్రధాన పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల్లో లేని విధంగా ఇక్కడ గత 30 సంవత్సరాల పైన అనుభవం గల రిపోర్టర్లు ఉండటం అనేది ఈ పత్రిక స్పెషాలిటీ. ఏ పత్రికకు లేదు. ఈ విషయాన్ని కూడా మీకు మీ ముందు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మా మిత్రులు చెప్పారు, యుగంధర్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి యాజమాన్యాన్ని బతికించడానికి, రెండోదేమో జర్నలిస్టులను బతికించడానికి. అయితే ఇప్పుడు పత్రికా రంగం అంతా యాజమాన్యాన్ని బతికించడం కోసమే పనిచేస్తుంది. అది నేను స్పష్టంగా చెప్పగలను, ఎందుకంటే నేను 2-3 పత్రికల్లో పనిచేయడం జరిగింది. మానవ ఒత్తిడి, తర్వాత అడ్వర్టైజ్మెంట్ అని ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే ఈ పత్రికలో జర్నలిస్టులను బతికించడం కోసం ఈ పత్రిక ఏర్పడిందని చెప్పి సగర్వంగా చెప్పడానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా జర్నలిస్టుల మీద పత్రికను రన్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మిత్రుడు ప్రసాద్ గారు నడుపుతున్నారు. ఈరోజు పత్రికలను నడపడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి నిష్పక్షపాతంగా, నిబద్ధతతో మంచి వార్తలు ఇవ్వాలి సమాజానికి అనే ఉద్దేశంతో రేపటి కోసం అనే పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు కూడా మంచి వార్తలు రాసి భవిష్యత్తులో యాజమాన్యానికి, పత్రికకు, అలానే మీకు పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు పుణ్య మాణిక్యాలు మాట్లాడుతున్నారు. రేపటి కోసం దినపత్రిక 7వ వార్షికోత్సవానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, నాకు తండ్రి సమానులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, పత్రికా ఎండి పెద్దలు శ్రీకాంత్ గారు, శేషబాబు గారు, అట్లాగే నగర మేయరు నారాయణ, సోదరుడు ప్రభాకర్ గారు, మా పెద్దలు గురువర్యులు రామనాథ్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ పత్రిక నడపడానికి శ్రీకాంత్ గారు ఎండీగా ఉన్నారనే సంఖ్య వాస్తవానికి చాలామందికి తెలియదు. ఆయన ఉద్దేశం ఏంటో కూడా ఇప్పుడు మల్లికార్జునరావు గారు చెప్పారు. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ పత్రిక నడవటానికి కారణభూతుడు. ప్రతిరోజు మంచి వార్తలతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రుడు, మరి నాకు అత్యంత ఆత్మీయులు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఆయన మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి ఒక మాట మాట్లాడేది పెద్దలు మల్లికార్జున గారు. చాలామంది నిరుద్యోగులు ఇక్కడ జర్నలిస్టులు అయినటువంటి నిరుద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీరు నీతి పరులు అవడం వల్లే నిరుద్యోగులు అయ్యారు ఆయా పత్రికలు, లేకపోతే మీరు నిరుద్యోగులు అయ్యేవాళ్ళేగా. ఈరోజు ఒక అంశాన్ని వాళ్ళు అనుకున్న కోణంలో రాయించడం కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారంటే, జర్నలిజానికి కూడా మరకలంటించి, అవసరమైతే రక్తపు మరకలంటించి, ఇవి రక్తపు మరకలు కాదు, బ్రహ్మాండమైనటువంటి తెల్ల బట్టలు అన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పత్రికల్లో అసలు వార్తలు అనాలో ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక మంచిని కూడా చెడుగా ఏ విధంగా మీరు ప్రొజెక్ట్ చేయాలో అంత బలవంతంగా చేయించేటువంటి పరిస్థితి. మల్లికార్జున గారు కానీ, మిత్రులు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు కానీ, ఇంకా చాలామంది కూడా అనేక పత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో చాలా కాలం పనిచేసి ఉన్నటువంటి వ్యక్తులు, విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ఇంట్లో కూర్చోలేక
ఇప్పుడు ఇప్పుడు లీడ్లో ఉన్నటువంటి పత్రికలకి వారు చెప్పినటువంటి రాతలు రాయలేక మనస్సాక్షిని చంపుకోలేక ఏం చేద్దామని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ ప్రసాద్ గారు శ్రీకాంత్ గారి ద్వారా ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి రేపటి కోసం పత్రికని నడుపుతా ఉన్నారు. చాలా సంతోషం. వాస్తవానికి 7వ వార్షికోత్సవం అంటే మనందరూ కూడా డౌట్ రావచ్చు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. 7 సంవత్సరాల నుంచి అసలు ఈ పత్రిక ఎక్కడ ఉంది, మరి 7 సంవత్సరాల నుంచి ఉంటే ప్రజల్లో బాగా ప్రాచుర్యంలో ఉండాలి కదా, బ్రహ్మాండంగా నడుస్తూ ఉండాలి కదా, అందరికి తెలిసి ఉండాలి కదా. వాస్తవానికి ఆ రేపటి కోసం అనే బాలుని వీళ్ళు సంవత్సరం నుంచే నడిపిస్తూ ఉన్నారు. అంతకుముందు వీళ్ళు కాదు నడిపించింది. అది ఎక్కడో పడిపోయి నడవలేని స్థితిలో కోమా దిశలో ఉన్నటువంటి దాన్ని ఒక మంచి పేరు కావాలి, అది రాడికల్ థాట్గా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఎదురెదాలి, ఈ సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఎదురెదాలి, అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి వార్తలు అందించాలని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు సంవత్సరం నుంచి ఇది నడుపుతూ ఉన్నారు. నేను అడిగాను అదే శాఖూరి ప్రసాద్ గారు, అన్న మరి మీరు ఎప్పటి నుంచో నాకు పరిచయం, నేనైతే ఒక సంవత్సరంన్నర నుంచే చూస్తున్నాను, మరి మీకున్న సామర్థ్యతకి దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఎంతమంది జర్నలిస్టులు ఉంటే అందరికి అనుమానం కూడా వస్తుంది, మరి ఎంతో బాగుండాలి కదా అని చెప్పేసి అంటే లేదు, ఆ ఆలోచనతోటి ఈ రాత ఏదైతే రేపటి కోసం ఉందో ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి మేము ముందు తీసుకెళ్తున్నాం. రేపటి కోసం అనే మాటే ఒక ఆశ, బ్రతికించటం, ఒక రాడికల్ ఆలోచన, భవిష్యత్తుని ప్రేరేపించేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి మాట. ఒక మేధావి కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసి ఈ అంచనాన్ని రేపు బాగుండాలంటే ఎలాంటి రూపకల్పన చేయాలని ఆలోచన చేసేటువంటి వాడే రేపటి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. రేపు బాగుంటేనే సొసైటీ ఎప్పుడు బాగుంటుంది. ఏ విషయంలోనైనా, విద్యలోనైనా, రాజకీయంలోనైనా, ప్రవర్తనలోనైనా, సంస్కారంలోనైనా రేపటి గురించి ఆలోచించగలిగినటువంటి వాడు మాత్రమే ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతారు. అలాంటి మంచి సమాజం కోసం నిరంతరం వీళ్ళ ఆలోచనలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పత్రిక నడపడం అంటే చిన్న విషయం కాదు. అవసరమైతే రక్త మార్కులు ఎవరో ఒకరి మీద వేయాలి, హత్యలు వేరే ఒకరి మీద వేయాలి, వాళ్ళ తప్పుడు ఆలోచనలు వేరే ఒకరి మీద వేయాలి. అలాంటి సందర్భంలో ఎదురీటటువంటి అంటే చాలా చేపలు వాలు నీళ్ళలో కొట్టుకుపోతా ఉంటాయి, ఆ చేపలకు విలువే ఉండదు. ఎదురీదిన చేప మాత్రమే అక్కడ తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతుందని ఒక సూత్రం ఎదురెదుతా ఉంది. మరి ఈ పత్రిక ఇంకా సొసైటీలో ఒక గొప్ప ఆలోచన తీసుకురావాలని, మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, యాజమాన్యానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా, ఎవరికో కట్టు బానిసలాగా పనిచేయకుండా తన ఉద్దేశాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ నమస్కారం ముగిస్తా ఉన్నాను. సాంసంగా ఒక్క నిమిషం సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన ఇతర ఆశీనులైన నా పాత్రికేయ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఈ రేపటి కోసం అంటే రేపటి తరం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు రేపటి కోసం అని ఎలా చంద్రబాబు గారు పాకులాడుతున్నారు. మరి ప్రస్తుత సమాజంలో కోల్పోతున్న పాత్రికేయ విలువల్ని కాపాడటానికి మరి రేపటి కోసం ఉద్భవించింది. అదేవిధంగా మనకి జరిగిన సంఘటనలు ఆలోచిస్తే కేవలం 9 నెలల్లో టీడీపీ ఆవిర్భవించి విజయ దుందుకు మోగించి మరి కోకట వేలతో అప్పటి అరాచక సామ్రాజ్యాన్ని చీల్చి చెండాడిన ఘనత మన రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా హైటెక్ సిటీ నిర్మాణంలో కేవలం 14 నెలల్లోనే
హైదరాబాద్ రూపురేఖలను మార్చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం చూసాం. మరి నవంబర్ 2వ తారీఖున పురుడు పోసుకుని బయటకు వచ్చినటువంటి ఈ రేపటి కోసం దినపత్రిక పేపర్ ద్వారా బయటకు వచ్చి ఈ 6 నెలల కాలంలో ఎంతో ప్రగతిని సాధించడం మనం చూస్తున్నాం. దీని అంతటికీ ప్రధానమైనటువంటి మన పెద్దలందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ శ్రీనివాస్ గారు దినోత్సవ శుభాకాంక్ష. లోక కళ్యాణం కోసం పాటుపడిన నారదుడు జర్నలిస్టు గారికి చెందిన వ్యక్తి. రామాయణంలో సీతమ్మ బాగుగా ఉందని చెప్పిన హనుమంతుడు జర్నలిస్టు. ఈ విధంగా ప్రతిరోజు జర్నలిస్ట్ లేదే జగత్తు తెల్లారు. అటువంటి జర్నలిస్టులు ఉన్నారు. సమాజ హితం కోసం తెలుగు భాషను మమకారంగా మన నుడికారంతో ప్రతిరోజు బతికిస్తున్న తెలుగు భాష ప్రేమికులు జర్నలిస్టులు. తెలుగు భాష కోసం పాటుపడుతున్న వ్యక్తులు జర్నలిస్టులు. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో రేపటి కోసం అంటే రేపటి తరానికి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క మనుగడను తీసుకెళ్ళడానికి ఒక వారధిని ఇచ్చుకున్నాం మనం. ఆ వారధి పేరు రేపటి కోసం. రేపటి కోసంలో చేయడానికి ముందుగా నాకు చాలా చిన్నగా ఒక అవకాశం వచ్చింది. నేను ముందుగా పెద్ద ఆసక్తి చూపించను. చాలా పేపర్లు వస్తున్నాయి. ఈ జమానాలో అస్సలు లాభదాయకమైన బిజినెస్ ఏదైనా ఉందంటే అది పేపర్ బిజినెస్. అసలు ఎవరో ఈరోజు పీడిఎఫ్ పెట్టుకుని ప్రపంచం దున్నేస్తున్నారు. అలాంటి పేపర్ వస్తుందంటే దాన్ని ఎలా నమ్మాలన్నది కూడా మనకు తెలియదు. సుధాకర్ గారు భుజం తట్టి పర్లేదు నువ్వు రాయి వార్త అన్నారు. నేను ఒక వార్త రాశాను. ఒకే ఒక వార్త. ఆక్వా రంగంలో రైతు లేకుండా ఒక కమిటీ వేశారు. 11 మంది మెంబర్స్తో కమిటీ వేసింది ప్రభుత్వం. దానిపై నేను వార్త రాశాను. సీఎం స్పందించింది. మా జిల్లాకు సంబంధించి, గోదావరి జిల్లాకు సంబంధించి క్షీర రామలింగేశ్వర ఆక్వా సొసైటీకి సంబంధించి ఒక రైతును తీసుకొచ్చి కమిటీలు ఏర్పాటు చేసింది. అది రేపటి కోసం పత్రిక ఉన్న అత్యున్నత విలువ. అది ప్రభుత్వం, ఆ విలువను ప్రభుత్వం పేపర్కి ఇచ్చింది. ఆ రైతు నాకు ఫోన్ చేసి నువ్వు పేపర్లో రాసావు కాబట్టి, నిమ్మల రామానాయుడు గారు గుర్తించారు కాబట్టి నాకు అందులో అవకాశం వచ్చింది. ఈ రోజు ఆ రైతు వాయిస్ ఇప్పించాడు. ఆక్వా రంగాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఫీడ్ ధరలపై కానీ, ఆక్వా రైతులు పడుతున్న ప్రధానం కానీ 90 రోజుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన గలవెత్తాడు. దానిపై ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం తర్వాత ప్రత్యేకమైన వెసులుబాటు కల్పిస్తారని చెప్పింది. ఫీడ్ ధర తగ్గిస్తారని చెప్పింది. అది నా వార్తకు వచ్చిన గుర్తింపు. అది పేపర్ ద్వారా వచ్చింది. రేపటి కోసం, పత్రిక కోసం అంటే వీళ్ళ ఉద్దేశం ఏదైనా, ఏ ఆలోచన పేపర్ను బతికించాలని, తెలుగు భాష కోసం జర్నలిస్టులు ఇబ్బంది లేదు. చాలా మంది చెప్పారు. నిజంగా ఒత్తిడితో అనేక మంది జర్నలిస్టులు, అనేక మంది గుండెపోటుతో చనిపోతున్న జర్నలిస్టులు కనీసం నెలకొకళ్ళు రాష్ట్రంలో చదువుతున్నాం మనం. ఆ పరిస్థితి నుంచి ఒత్తిడి లేదు. 6 నెలల తర్వాత మన పేపర్ నుంచి ఫోనే రాదు. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నాం. మంచి వార్తలు రాద్దాం, అందరికి ఉపయోగపడే వార్తలు రాద్దాం. ప్రభుత్వానికి మన వంతు తలంపుగా ఒక మంచి ఆలోచన మనం ఈ పేపర్ నుంచి ఇచ్చే విధంగా కృషి చేద్దాం. దానికి సహకరిస్తున్న యాజమాన్యానికి సదా ధన్యున్నాయి. పదాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్తే శ్రీనివాస్. మాతృభాషను బతికించే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మాట్లాడితే మేము అందరం కూడా హర్షిస్తామని చెప్పి మనం తీసుకుంటూ మైక్ పంపిస్తాం. మీరు ఎక్కడి నుంచో మాట్లాడండి. మైక్ పంపించు. మైక్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితులు. అదే మార్గంలో పయనిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి కూడా వారి జీవితం మాట్లాడినంటున్నారా? మౌనవ్రతంలో ఉన్నారా? సంతోషం. మౌనంగానే దీవించండి రేపటి కోసం. ఇప్పుడు
మన పెద్దలు గుంటూరు నగర మేయర్ కోరిమూడి రమణ గారు, శేషబాబు గారు, రేపటి కోసం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, రెడ్ క్యాప్ చైర్మన్ రామబాబు గారు, ఎడిటర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, వచ్చిన అందరికీ నమస్కారాలు. ఎస్పెషల్లీ రేపటి కోసం టీంకి అభినందనలు. అందరూ కలిసి ఒక పాజిటివ్ పేపర్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఏ వ్యాపారంలో అయినా మేనేజ్మెంట్ ఫిలాసఫీ, మేనేజ్మెంట్ ఒక ప్రయారిటీస్. నాకు అర్థమైంది రైట్ ఫ్రమ్ రేపటి కోసం పేరు, రేపటి కోసం ఇస్ ద ఫ్యూచర్. ఎందుకు వచ్చిందంటే ఎస్పెషల్లీ భారతదేశానికి చాలా ముఖ్యం. మనం స్వాతంత్రం వచ్చేటప్పటికి మన తలసరి ఆదాయం బట్టి భారతదేశం అండర్ డెవలప్డ్ కంట్రీ. గత 75 ఏళ్లలో అండర్ డెవలప్ నుంచి డెవలపింగ్ కంట్రీ స్టేటస్కి వచ్చాను. ఇప్పుడు భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ టార్గెట్ 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు వస్తుంది. 2047 లోపు డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. సో రేపటి కోసం ద్వారా ఏ వార్తలు అయితే సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎకనామిక్గా వృద్ధి చెందేటట్టు ఉంటే అదే రేపటి కోసం. ఇందాక ఆల్బర్ట్ రాజా గారు అసలు గ్రీన్ కలర్ ఎందుకు వచ్చిందన్న, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ గ్రీన్ సైకాలజీలో గ్రీన్ రిప్రజెంట్స్ స్టెబిలిటీ, గ్రీన్ రిప్రజెంట్స్ ట్రాంక్విలిటీ, గ్రీన్ రిప్రజెంట్స్ కామ్నెస్, గ్రీన్ ఇస్ న్యూట్రల్. సో కలర్లో కూడా ఒక సైకాలజీ ఉంది. గ్రీన్ ఇస్ అ వెరీ పాజిటివ్ వైబ్రేషన్. సో పత్రిక పేరు కానీ పత్రిక కలర్ కానీ పత్రికలో పనిచేసే ప్రతి వ్యక్తి, నేను చాలామందిని కలిశాను, అందరూ ఒకే లైన్ ఆఫ్ థాట్లో ఉన్నారు. ఎవరికి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలంటే న్యూట్రల్ వార్తలు రాయాలి, పాజిటివ్ వార్తలు రాయాలి. వార్తల్లో ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అంటే వార్త చదివిన తర్వాత ఒక మార్పు రావాలి ఆలోచన. ఇందాక అక్వారంగం గురించి చెప్పారు. ఎందుకంటే నేను పొలిటికల్గా కనెక్షన్ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారితో గత 41 సంవత్సరాల నుంచి నేను కలిసి పనిచేస్తాను. అసోసియేట్ పాలిటిక్స్లో కాదు, బ్యాక్ ఆఫీస్ వర్క్ నేనే చేస్తాను. ఆయన దగ్గర నుంచి ఎప్పుడో ఇది మంచి, చాలా బాగుంది అని ఇప్పుడు విన్నాను. చాలా తక్కువ, ప్రతిదానికి ఏదో ఇంకా బాగుండాలని. రీసెంట్లీ నాకు తెలిసింది ఏంటంటే, ఒకరోజు రేపటి కోసం పత్రిక తెప్పించుకొని ఎవరు చెప్పారండి ఒక ఆర్టికల్ గురించి పిలిచి, ఇలా రాసేవాళ్ళు మీరు ఎందుకు రాయట్లేదు, ఎందుకు రాయించట్లేదని ఆయన చాలా పర్టికులర్గా అది చాలా పెద్ద సక్సెస్ రేపటి కోసం ఆలోచించారు. ఇవాళ చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ నేను కలుస్తూ ఉన్నాను, ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు. ఇప్పుడు రేపటి కోసం న్యూస్ పేపర్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడో వెనకాల ఉండేది న్యూస్ పేపర్. ఎందుకంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకోటి ఉంది. ఈ రోజులో చాలామంది టేబుల్ మీద టాప్ కనపడుతున్నారు. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ఉంటున్నారు. న్యూస్ ఎప్పుడు పాజిటివ్ ఆలోచన వచ్చేటప్పుడు ఉంటుంది. దానికి కంగ్రాచులేషన్స్ అందరికీ. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని, ఇప్పుడు ఉన్న ఎడిషన్స్ కన్నా రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎంతవరకు స్ప్రెడ్ చేయగలతో చేసి బహుశా దేశంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ అనేది అంత సామాన్యమైన ఆలోచన కాదు. టు బికమ్ అ డెవలప్డ్ కంట్రీ, ఇండియా షుడ్ గ్రో అట్ నాట్ లెస్ దెన్ 11%. 11% అంటే వరల్డ్లో ఏ
ఏ దేశం 11% గ్రో అవ్వట్లేదు ఇయర్ ఆన్ ఇయర్ జీడిపి గ్రోత్. ఇండియా మాత్రం ఎకానమీలో మీ అందరికీ తెలుసు 2022 డిసెంబర్కి 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అంటే మనకంతా USA, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా 5. ఒక నెల క్రితం ఇండియా నెంబర్ 4 అయింది. అది ఎక్కువ పేపర్లో రాలేదు, నాకు తెలియదు. జపాన్ కన్నా మన ఇండియా ఎకానమీ పెరిగింది. సో వీఆర్ ద 4th లార్జెస్ట్. 2028-29కి 3rd లార్జెస్ట్ అవుతాం. అంటే మన ముందు అమెరికా, చైనా, 3వ దేశం ఇండియా. కానీ తలసరి ఆదాయంలో మనం వెనకబడుతున్నాం. అది రేపటి కోసం లాంటి వార్తల ద్వారా, వార్తాపత్రికల ద్వారా పాజిటివ్గా ఏ విధంగా చేస్తే మనం గ్రో అవుతామో, ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతామో అది వెనక ఈ పత్రిక ద్వారా వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకుడు ఇప్పుడు అలాంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జిల్లాలో తెలియని సమస్యలు లేవు, ప్రజల సమస్యలు అన్నీ తెలుసు. ఆయన ఒక జర్నలిస్ట్గా ఉంటే ఎలా చేస్తారు? అదేవిధంగా మన నగర ప్రథమ పౌరుడు కోవెలమూడి రవీంద్ర గారు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, అందులో ఒక ఉన్నతమైన, ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నారు. వారి మీద ఇప్పుడు గుంటూరు నగరం చాలా నుంచి మనకి ప్రజాప్రతినిధులు కానీ ఒక పాలకవర్గం లేకుండా, అంటే కొద్ది రోజుల నుంచి ఉన్నా కానీ అది అంత ప్రభావం చూపలేకపోయింది. అలాంటి వ్యక్తి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్థితిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక జర్నలిస్ట్గా మన నగర మేయర్ గారిని 1-2 ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుందనేది అందరూ చూడాలి, మా కోరికను మన్నించాలని కోరుకుంటున్నాను. వెల్లమాటి రామనాథ్ బాబు గారు, మా సోదరుడు పిల్లి మాణిక్యాలరావు గారు, ఇతర డిగ్నిటీస్ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన, రేపటి కోసం ఇచ్చేసిన ఆత్మీయులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రేపటి కోసం దినపత్రిక స్టార్ట్ చేసిన శ్రీనివాస్ గారు నాకు చిన్నతనం నుంచి పరిచయం. నా బాల్యమిత్రుడు దొడ్డపనేని రాజేంద్ర. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రంట్లో రాజకీయం చేస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని చిన్న ఏదైనా బ్యాక్ ఆఫీస్లో ఉంటే నేను రాజకీయాల్లో ఆయన ఉంటుండేవాడిని. తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దొడ్డపనేని రాజేంద్ర నేను ప్రత్యక్షంగా మాట్లాడాలంటే నా ఆత్మీయుడు శాఖమూరి శ్రీనివాస్ గారు బాగా ఎడిటోరియల్స్ రాస్తారు. ఆయనతో మనం రోజు 1 గంట సేపు మాట్లాడుతూ ఉంటే మామూలుగా సమాజం పట్ల ఏ విధంగా ఉంటుంది, సమాజంలో ఏ విధంగా మనం మాట్లాడితే ప్రజలకి, మేము వివిధ సత్యసాయిబాబా సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఇంకా 10 మంది ఎక్కువ మందికి సేవ చేయొచ్చు, దాన్ని ఆయన గైడెన్స్ తీసుకొని మనం ముందుకెళ్దామని చెప్పి ఆయన అట్లా పరిచయం స్టార్ట్ అయ్యి ఆయనతో చాలా కాలం మేము ప్రయాణం చేసాం. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, నువ్వు సమాజం పట్ల ప్రశ్నిస్తూ ఉండాలి, అసలు మనకి రాజకీయాలకు ఎవరైనా తప్పు చేస్తుంటే ప్రశ్నించే తరంలో ఉండాలి మనం అని చెప్తా ఉండేవాడు. అట్లాగే ఈ రేపటి కోసం పత్రికలో వచ్చే వార్తలు కూడా చాలా విశ్వసనీయంగా ఉంటాయి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు వివిధ కోణాల్లో అర్థం చేసుకొని ఈ యొక్క ప్రజాస్వామ్య దేశాల్లో సమాజం పట్ల అవగాహన ఉండి ఎవరైతే అధికార ప్రభుత్వాలు ఉన్నారో వారిని ప్రశ్నిస్తూ ఉండాలని ఎప్పుడు, అంటే అది నెగిటివ్ అనుకోవాలని అనే ఆలోచనలోనే శాఖమూరి శ్రీనివాస్ గారు ఉంటారు. ఆ విధంగా నాతో ఆయన జర్నీ మొదలై ఈ యొక్క కార్యక్రమానికి రేపటి కోసం 7వ సంవత్సర వార్షికోత్సవాన్ని పిలిచినందుకు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులు మిత్రులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు అభినందనలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మెమంటో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు రేపటి కోసం పత్రికలో ప్రత్యేకంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మేయర్ గారు అనేటువంటి కోవెలమూడి రవీంద్ర బాబు గారిని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చిన నాకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
మిమ్మల్ని నాని గారు కూడా పిలుస్తారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. మీకు రాజకీయాల పట్ల ఎవరండి స్ఫూర్తి? రాజకీయాల పట్ల నాకు స్ఫూర్తి అన్న ఎన్టీ రామారావు. చాలా సంతోషం. మీకు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చెప్పి మీకు ఎందుకు అనుకున్నారు? మీరు సేవారంగంలో మీ నాన్నగారు, మీ తాతగారు, మీరు అదేవిధంగా మీరు వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశంలో యాక్టివ్ అవ్వాలని, లేకపోతే ఎందుకు ప్రత్యక్షంగా రావాలని చెప్పి అనుకున్నారు? మీరు 95లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలపాటి రామప్రసాద్ గారు తిరుమల దర్శనం నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాను. ప్రతి నెల కూడా వెళ్తూ ఉంటాను కొన్ని సంవత్సరాల నుంచి. వారితో పాటు రాజకీయ నాయకులతో పాటు వెళ్తే దేవుని దగ్గరగా చూడవచ్చు, మరింత ఆనందంగా భగవంతుడు చూసుకునే భాగ్యం కలుగుతున్న ఉద్దేశంతో మొదటగా ప్రత్యక్ష రాజకీయాలు. లేకపోతే అప్పుడు ఆయన సరే ఈ పని చూడరా చిన్న చిన్న అంటే అట్లా చూస్తూ ఉండేవాడిని. పెద్ద యాక్టివ్గా అంతవరకు తెలుగుదేశం పార్టీ నాని రాజేంద్ర ప్రసాద్ గారు. అంతేగాని తిరుమల మన ఇద్దరం కొట్టన నడిచేటం కానీ ఆ ఎమ్మెల్యేగా మనం దగ్గరగా ఉండి ఆ భగవంతుడిని 2 నిమిషాలు ఆహారతీయటం ఇవన్నీ చూసిన తర్వాత గత 25-30 ఏళ్ళ కిందట మనకి ప్రతిసారి మిమ్మల్ని అందరినీ ఎక్కడ ఇబ్బంది పెట్టాలి, భగవంతుడు ఇట్లా ఇస్తే ఇంకా దగ్గరగా సేవ చేసుకోవచ్చు దేవుడికి అని చెప్పి ఆ విధంగా నా మనసుకు అది అనిపించేది అనుకోలేదు. సంతోషం. మీరు దేవుడిని దర్శించుకోవాలని చెప్పి మీకు మంచి ఆలోచన రావటం. ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో మీరు మేయర్గా అయ్యారు. గుంటూరు అనేది చాలా పెద్ద పట్టణం, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి నగరం. గతంలో ఇక్కడ వ్యాపార వాణిజ్య రంగాలకు కానీ, టొబాకో ట్రేడ్ కానీ, అదేవిధంగా చిల్లీస్ ట్రేడ్ కానీ, ఇంకో పక్కన చూస్తే ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఉండేది. వాటి పట్ల మీకున్నటువంటి ఆలోచన కానీ, ఈ నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పి, ఏ కోణంలో గతం కంటే మెరుగ్గా ఈ నగరాన్ని ఉంచాలని చెప్పి మీ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? సింగిల్ పాయింట్ ఎజెండా ఈ యొక్క గుంటూరు ప్రధాన యొక్క ప్రాబ్లం రోడ్స్, డ్రైనేజ్ అండ్ ట్రాఫిక్ సిస్టమ్స్, శానిటేషన్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, రకరకాల కోణాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఉంది. నాకు మీరు ఇంతకుముందు ఇదే ఎల్వీఆర్ గ్రూప్ని సెక్రటరీగా ఉంచారు. ఎందుకన్నా అంటే కాదురా నువ్వు చేయాలి, నువ్వైతే చేయగలవు అన్నారు. నేను మాటల్లో చెప్పలేను కానీ నువ్వు నాకు అప్పు చెప్పినప్పుడు ఎల్వీఆర్ క్లబ్, ఇప్పుడున్న ప్రజెంట్ మనం కూర్చున్న ఎల్వీఆర్ క్లబ్, ఇప్పుడు మీకు కనపడేదంతా కూడా నేను డెవలప్ చేసింది. మీరందరూ సహకరించాలి. దానికి ఎంతవరకు కంపారిజన్ అనేది నేను చెప్పలేను, మీరు ఏ విధంగా వేసుకుంటారు. దానికి 100 రెట్లు మీ యొక్క నమ్మకాన్ని ఈ 10 నెలల్లోనే నేను నిరూపించుకోగలను. నేనైతే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. మీ ఆలోచన, సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన, అదేవిధంగా భవిష్యత్తులో ఈ పట్టణాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనే సంకల్పం, మీరు నమ్ముకున్నటువంటి ఆ కలిగి దేవుడు మీకు అన్ని రకాలుగా ఆయురారోగ్యాల నుంచి మీ సంకల్పాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము కూడా
ఆ ఖలీల్గా ఉండి, అదేవిధంగా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని మర్చిపోలేనటువంటి విధంగా ఈ పట్టణాన్ని రూపుదిద్దాలని చెప్పి, ఎందుకంటే మన పట్టణానికి ఉన్నటువంటి గౌరవం, పేరు ప్రతిష్టలో రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఈ పట్టణానికి ఉన్నటువంటి పేరు, ఈ జిల్లాకు ఉన్నటువంటి పేరు, ఆ పూర్వ వైభవాన్ని మీ ద్వారా రావాలని చెప్పి రేపటి పర్సన్ ద్వారా మేము మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూ చాలా గొప్పగా ఉందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు ముగింపు వాక్యాలు పలుకుతున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నానిగారు ప్రస్తావించిన తోటపల్లి రాజేంద్ర అంటే నేనే. తర్వాత ఇవాళ మనం ఇంత ఆహ్లాదంగా అనుకోకుండా 9:30 అయిపోతుంది. నాకు తెలిసి ఏ మీటింగ్లు ఇంత ప్రశాంతంగా, ఇంత ఇంట్రెస్టింగ్గా ఇట్లా జనం కూర్చొని ఏంటో నేను ఈ మధ్యకాలంలో చూడడం. అలాంటిది ఇలాంటి వాతావరణం కల్పించింది నాని గారు. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఇది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ జరిగే టైంలో గ్రావెల్తో వేసి తీసుకెళ్తున్నారు, క్లబ్లో మెంబర్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో నేను అన్నదో ఒక మాట అన్నాను, ఉన్న జనం అంతా రకరకాలుగా అనుకుంటున్నారు, నువ్వు అనవసరంగా మొదలు పెట్టావేమో అని చెప్పి అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే, ఇందాక అన్నగారు చెప్పారు ఎన్టీఆర్ స్ఫూర్తి అని చెప్పి, అది గుర్తొచ్చి చెప్తున్నాను. అరే నాకు అన్నగారి స్ఫూర్తిరా, కరణాలని మున్సిపల్ని తీసేసినప్పుడు చాలామంది జనం ఏదో అనుకునే ఉంటారు, కానీ ఆయన తీసేయగలిగాడు. ఆ ధైర్యంతోనే నేను, ఆ స్ఫూర్తితోనే ఈ పనులన్నీ చేస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో అదే స్ఫూర్తితో 10 నెలల ప్రోగ్రెస్ కార్డుతో ఆయన మరింత అభివృద్ధి చెందుతాడు. గుంటూరు నగరాన్ని ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా తయారు చేస్తారని గుంటూరు ప్రజలు నమ్ముతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. తర్వాత బి శ్రీదేవి గారికి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బి శ్రీదేవి గారు, బి రాధాకృష్ణ గారు, అనురాధ నాయుడు గారు, నల్లంపాటి యుగంధర్ రెడ్డి గారు, దారా మల్లికార్జునరావు గారు, బివి రమణారెడ్డి గారు, ఏ మల్లికార్జునరావు గారు, విచ్చేసిన అందరికీ ముఖ్య విజ్ఞప్తి, భోజనాలు తప్పనిసరిగా చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బివి రమణ గారు, ఎస్కే చాంద్ బాషా గారు, ఆర్ గంగాధరరావు గారు, నెక్స్ట్ మహమ్మద్ రఫీ గారు, ఏ ఆంజనేయులు గారు, సుధాకర్ గారు, డిడికే పైడేశ్వరరావు గారు, జి చంద్రశేఖర్ గారు, జి రామారావు గారు, కె
నరేష్ బాబు గారు, కె నరేష్ బాబు గారు, జి చంద్రశేఖర్ గారు, జి రామారావు గారు, కె నరేష్ బాబు గారు, కె నరేష్ బాబు గారు, వి సత్యనారాయణ గారు, వి సత్యనారాయణ గారు, నెక్స్ట్ కె వెంకటేశ్వరరావు గారు, కె వెంకటేశ్వరరావు గారు, కె శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు, వై శ్రీనివాసరావు గారు భీమవరం, రామచంద్రుడు గారు కర్నూలు, మహమ్మద్ రఫీ గారు కడప, దాసరి లక్ష్మణరావు గారు విజయనగరం, వై శ్రీనివాసరావు గారు భీమవరం, రామచంద్రుడు గారు కర్నూలు, మహమ్మద్ రఫీ గారు కడప, దాసరి లక్ష్మణరావు గారు విజయనగరం. శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అక్కడే ఉన్నారు సార్. సార్ శ్రీనివాస్ గారు సార్ మాణిక్ గారు సార్ 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 మాణిక్ గారు గాడి సార్ అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. రామారావు గారు చివరిగా వందన సమర్పణ చేస్తారు. సార్ ఈనాటి రేపటి కోసం ఆహ్వానించగానే ఇచ్చేసిన అతిథులు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే నగర మేయర్ కోవలిమటి రవీంద్రనాథ్ గారు, గుంటూరు శాసనం నికల్లా మాధవి గారు, పిల్లి మాణిక్యరావు గారు,
డేర సుధాకర్ గారు, డేర మాజీ చైర్మన్ రామ్నాథ్ వెలపాటి గారు, పెంబసాని మిక్కినేని శ్రీకాంత్ గారు, శాఖపల్లి శ్రీనివాస గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ, అలాగే రేపటి కోసం కుటుంబ సభ్యులు, ఆ రిపోర్టర్లు అందరికి కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మన రిపోర్టర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి మన రేపటి కోసం మెమోతో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. అందరూ కూడా భోజనాలు తయారు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Ready? Screenmaster, a second. బఫే కదా తీసుకురా.